Hey, welcome to second week of 2025 and ఈ రోజు మనం భోగి సెలబ్రేషన్స్ నేను పేరెంట్స్ని పిల్లల్ని పిలిచాను, అదే ఫ్రెండ్స్ని పిల్లలున్న ఫ్రెండ్స్ని పిలిచాను ఈవినింగ్. సో ఇప్పుడు మార్నింగ్ 9:30 అవుతుంది. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, స్కిన్ కేర్ చేసుకుని ఐఎమ్ రెడీ ఫర్ మేకింగ్ ఫుడ్. ఫస్ట్ టాస్క్ ఏంటంటే స్నానం చేసి శుభ్రంగా రెడీ అవ్వడం. వన్ థింగ్ ఇస్ డన్ అండ్ ఐ వాంట్ టు కీప్ వ్లాగింగ్ ద హోల్ ఆఫ్ టుడే. ఇంకా సెకండ్ థింగ్ ఇస్ ఐ నీడ్ టు స్టార్ట్ కుకింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఐఎమ్ మేకింగ్ పులిహోర. అదే పెద్ద బ్యాచ్లో చేసి మంచిగా ఆవు పెడతాను. ఈవినింగ్కి పీక్స్ ఉంటుంది. సో వీ విల్ బీ హ్యావింగ్ పులిహోర యాజ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ నిన్న చాలా చేశాను. నిన్న ఫ్రెండ్స్ వస్తున్నారని వంకాయ కూర, పప్పు, అన్నము అవన్నీ చేశాను. విల్ హ్యావ్ దట్ యాజ్ లంచ్ ఫర్ టుడే. లంచ్ తర్వాత ఐ విల్ స్టార్ట్ మేకింగ్ ప్రిపరేషన్స్ ఫర్ డిన్నర్. డిన్నర్కి ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పాను అది. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, డెకరేషన్స్ ఉన్నాయి అండ్ దేవుని కూడా రెడీ చేయాలి అండ్ నేను కూడా రెడీ అవ్వాలి. ఎన్ని ఉన్నాయి దేవుడా. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ టాస్క్ ఫర్ ద డేస్ ఎంజాయ్ ద ఈవెంట్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. లాస్ట్ ఇయర్ కూడా చేసాము ఈవెంట్, కిడ్స్ అందరూ వచ్చారు. ఇట్ వాజ్ సో గుడ్. ఈ ఇయర్ కూడా ఐఎమ్ హోపింగ్ ద బెస్ట్. ఇంకా ఏం డెకరేషన్ ఎలా చేయాలో తెలీదు. వీ హ్యావ్ ఫ్లవర్ గార్లెండ్స్. సో వాటితోనే ఏదో ఒకటి వాల్ మీద డెకరేట్ చేసి చైర్కి డెకరేట్ చేసి కూర్చోబెడతాం పిల్లల్ని. లాస్ట్ టైం హై చైర్లో కూర్చోబెట్టాము, ఈసారి నార్మల్ చైర్లో కూర్చోబెడదాం అనుకుంటున్నాం. లెట్స్ సీ ఉంటారో లేదో పిల్లలు. దే ఆర్ జస్ట్ 1 year old. భలే ఉంటుంది కదా పిల్లలు ఇంటికి వస్తే. సో లెట్స్ స్టార్ట్ మై స్కిన్ కేర్. ఏమన్నా వస్తే ఐ లెట్ యు నో. ఐబ్రోస్ కూడా చేసుకోవాలి నేను, జస్ట్ క్లీనప్ అంతే. ఒకప్పుడు నేను ఇండియాలో ఎవ్రీ 15 days 20 daysకి వెళ్ళిపోయాను బ్యూటీ పార్లర్కి. ఇప్పుడు ఐఎమ్ లైక్ 2 monthsకి వెళ్తున్నా. ఐబ్రోస్ షేప్ కూడా చేంజ్ అయిపోయింది. జస్ట్ సింపుల్ స్కిన్ కేర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఐబ్రోస్, లిప్ బామ్ అంతే. అంతకు మించి ఎక్కువ పెట్టను. ఫేస్ మై సన్నీ, ఇది నా ఫేవరెట్ సన్ స్క్రీన్. వైట్ క్యాస్ట్ ఉంటుంది, ఏముండదు. ర్యాండమ్గా కొన్నాను, వెరీ ర్యాండమ్. అండ్ ఐ థింక్ ఐ విల్ కంటిన్యూ బయింగ్ ఓన్లీ దిస్ ఫ్రమ్ నౌ ఆన్. అయిపోవచ్చింది. నేను బాడీ లోషన్కి బాడీ ఆయిల్ సంథింగ్ ఏంటో మర్చిపోయా, అది షవర్లో ఉంటుంది. మళ్ళీ మాయిశ్చరైజర్ రాస్తున్నా. అదే మరి లిప్ బామ్ తీసుకోపోయి మాయిశ్చరైజర్. నాకు ఇది చాలా ఇష్టం. ఎనీవే ఐ డోంట్ మైండ్. నాకు టు ఫేవరెట్ చిన్నప్పటి నుంచి ఇదే వాడుతున్నారు. యు నో వాట్ ఇట్ ఈస్. ఎన్ని లిప్ బామ్స్ పోయినాయి మధ్యలో, కానీ ఇది మాత్రం దిస్ డెంట్ లీవ్ మీ. ఐ ఆల్సో డెంట్ లీవ్ దిస్ కిడో. ఏది నా ఐబ్రో, ఇది నెక్స్ట్ ప్రొఫెషనల్. ఇది ఐబ్రో బెస్ట్. ఇది అయిపోవచ్చింది. నేను మొన్న మాల్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్కి వెళ్ళి కొనుక్కుందాం అనుకున్నా. మీనీసో వెళ్ళి ఐలైనర్ కొనుక్కున్నా. అయినో ఐబ్రో కోసం వచ్చా అనుకున్నా. మినీసో కనవడంగానే వెళ్ళిపోయా లోపలికి. వెళ్ళిపోయి ర్యాండమ్ ఏదో ఒకటి కొనుక్కోవాలని ఐలైనర్ కొనుక్కున్నాను. ఏదో ఐలైనర్ ఇంట్లో తక్కువ అయిపోయినాయి. ఇది అయిపోవచ్చింది. స్కెచ్ పెన్ లాగా ఉంటుంది. ఐ లైక్ దిస్ స్టఫ్. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటా బెటర్. ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడే మొత్తం డ్రై అయిపోవడం కానీ అవుతుంది. ఇక ఐబ్రోస్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఈజీ. ఐ జస్ట్ ప్లక్ the extras అన్నమాట. Just all it looks good. ఈవినింగ్ కి నాకు టైం ఉండాలి, అట్లీస్ట్ 1 hour అన్న టైం ఉండాలి నాకు రెడీ అవ్వడానికి. I want to be pretty for the night. మన ఇంట్లో హోస్టింగ్ కాబట్టి మనం మంచిగా రెడీ అవ్వాలి. అదన్నమాట. అంటే ఎన్నో క్లాక్ పిలిచామంటే జనాలని 6:30-7కి రమ్మన్నాం. సో పీపుల్ విల్ బి దేర్. మనం ఎప్పుడు రెడీ ఉండాలి? 6 to 6:30 మధ్యలో రెడీగా ఉండాలి. అంటే 6:30కి అనుకోండి, 6:30కి రెడీ అయిపోయినా అనుకోండి, అంటే 5:30 to 6:30 మనం రెడీ టైం పెట్టుకోవాలంటే 5 o'clock కల్లా లంచ్ డిన్నర్ అన్నీ ప్రిపేర్ చేసి, డెకరేషన్ అన్నీ ప్రిపేర్ చేసి కూర్చోవాలి. దట్ ఈస్ మై బోటు. నేను ఎప్పుడు ఇట్లానే రివర్స్ ప్లానింగ్ చేస్తాను. మీలో ఎంతమంది కూడా రివర్స్ ప్లానింగ్ చెప్తారు? ప్లీజ్ డూ కామెంట్ డౌన్ బిలో. మనం 5 కల్లా రెడీ అవ్వాలంటే మా ఆయన 2 డ్యూటీస్ తీసుకున్నారు. క్లీనింగ్ డ్యూటీ. ఇప్పుడు బాగున్నాయి కదా ఐబ్రోస్. డ్యూటీ ఏమిచ్చా? క్లీనింగ్, ఇల్లు క్లీనింగ్ చేయాలి. అదే మా ఆయన తీసుకున్నారు. నేను కిచెన్ క్లీనింగ్, అది కూడా ఉంది.
కిచెన్లో అంట్లు వేయాలి ఫస్ట్. అదే పెద్దది టాస్క్, రోజు ఉండే టాస్క్, నాకు నచ్చని టాస్క్ డిషెస్ వేయడం. లెట్స్ డూ డిషెస్ ఫస్ట్. ఓప్స్, నేను మళ్ళీ వచ్చిన. ఎందుకంటే హెయిర్ సీరం రాసుకొని హెయిర్ తూకొని వెళ్ళిపోతే ఈవినింగ్ దాకా చూసుకునే పని లేదు. లెట్ ఇట్ డ్రై, ఎయిర్ డ్రై. తర్వాత ఈవినింగ్ స్టైల్ చేసుకుంటా. విల్ థింక్ ఎలా స్టైల్ చేయాలి అని. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ హెయిర్ ఉండే నాకు, షార్ట్ వన్. ఐ లైక్ షార్ట్ హెయిర్స్ ఎనీవే. హెయిర్ గురించి చెప్తే అవ్వదు ఇక. ఇది హెయిర్ సిరం పెట్టి అండ్ లెట్స్ కోంబ్ ఇట్ ఆఫ్. అదనమాట సంగతి. ఇది ఎయిర్ డ్రై అవుతుంది. అప్పటిలోగా మనం బోల్డ్ పనులు చేసుకొని లెట్స్ గెట్ రెడీ ఫర్ ద ఈవెంట్, ఫర్ ద హోల్ ఈవెంట్. బై ద వే, ఈ బ్రష్, ఐ నో ఇట్ ఈస్ డర్టీ, ఇలాంటి బ్రష్ యూజ్ చేస్తాను నేను ఫర్ మై వెట్ కోంబింగ్. ఓకే బై. అదే అంటే అరే ఉండరా, వర్టికల్ వీడియో కావాలా హారిజాంటల్? నన్ను పెట్టుకోమా. వర్టికల్ తీసి వర్టికల్ మేము ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవాలి. హే, గుడ్ మార్నింగ్. నిన్న భోగి బాగా జరిగింది. మార్నింగ్ కొంచెం లేట్గానే లెగిసాను బికాస్ ఐ వాజ్ సో టయర్డ్. అండ్ ఇప్పుడు ఐఎమ్ లైక్ రిఫ్రెష్డ్. బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా. ఫస్ట్ మా బుడ్డోడికి అవకాడో దోశ చేసి ఇచ్చా. బేసికలీ దోశ మీద ఉప్పేసిన అవకాడో స్మాష్ చేసి స్ప్రెడ్ చేసి ముక్కలు ముక్కలుగా పెట్టి ఇచ్చాను. హీ లవ్డ్ ఇట్. ఎంటీ ప్లేట్ పట్టుకుంది రూత్. హీ యాక్చువల్లీ లవ్డ్ ఇట్. సో అంత బాగుందేమో అని నేను కూడా అదే చేసుకున్నా. ప్లస్ నేను ఉల్లిపాయలు వేసుకున్నా. ఉల్లిపాయలు అండ్ సమ్ ఎవ్రీథింగ్ బేగిల్ సీజనింగ్ వేసాను. ఇది నా బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఎర్లీగా. బాగుందా? ఏం బాగుందో నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను. నాది కొంచెం ఉల్లిపాయలతో ఉంది. లెట్ మీ హ్యావ్ మై దోస లైక్ అ టాకో. ఏంటి బ్లాండ్ ఉంది, బ్లాండ్ ఉంది కానీ బాగుంది. ఇంకేమీ వేయచ్చు దీని మీద. ఇంకెక్కువ వేస్తే గోకమలే టేస్ట్ వచ్చేస్తుంది. చిల్లీ ఫ్లేక్స్ వేస్తా. హే, గుడ్ మార్నింగ్. ఇంకా డెకరేషన్ అలానే ఉంది, తీయాలి. ఈరోజు తీసేస్తా. అండ్ లెట్ మీ షో యూ టుడేస్ బ్రేక్ఫాస్ట్. గారెలు విత్ పల్లి అండ్ కొబ్బరి చట్నీ. అండ్ ఇదేమో మా బుడ్డోడికి అన్ని పీసెస్ చేసి పెట్టాను సో దట్ హీల్ ఈట్. ఇదేంటి తెలుసా, నిన్న మా వాడికి బాగా ముద్దొచ్చా. గీరేసాడు, బుగ్గగిల్లేసాడు. వీడే బాడు. హాయ్ చెప్పు. ఓకే, మా వాడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. వెరీ గుడ్ బాయ్ లాగా. నా బ్రేక్ఫాస్ట్ అయింది, చాయ్ తాగుతుంది. కూర్చొని తిను. వా, వెరైటీ కూర్చున్నావే. తిన్నాను. డైనింగ్ టేబుల్ ఇక్కడ లేదు. గుడ్ బాయ్. డైనింగ్ టేబుల్ ఇక్కడ లేదు, అక్కడ పెట్టాం కదా. సో ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. మంచి ఎండ వస్తుంది, చక్కగా ఎండలో కూర్చున్నాం. ఆహా, అక్కడ ఆ చెట్టు కాస్త షాక్ లో ఉంది. అండ్ ఫెస్టివ్ డెకార్ విత్ గాడ్స్ ఇన్ ద మిడిల్. భలే ఉంది. వ్యూ బాగుంది ఇంట్లో. నువ్వు తిను. గుడ్ బాయ్. గుడ్ బాయ్ అన్న ప్రతిసారి ఒకటి నోట్లో వేస్తున్నాడు వీడు. తిన్నాను. సరే, చియర్స్. హాయ్ చెప్పు.
ఇప్పుడే స్నానం చేసి ఈరోజు కనుమ, సో ఐ మేడ్ గారెల్. బ్రేక్ఫాస్ట్ కి చూపించా కదా, మిగిలిన గారెలతో ఆవడ చేయను, ఆనపకాయ పప్పు, మెంతి మజ్జిగ, చిక్కుడుకాయ టమాటో కూర అండ్ నిన్నటి పులిహోర కొంచెం. నిన్న నైట్ చేశాను పులిహోర కొంచెం, అండ్ పొద్దున్న ఒక్క మిగిలిపోయిన గారె అదనమాట ఈరోజు. ఇవి రైస్, ఒకటి మా హస్బెండ్ది, ఒకటి నాది, ఒకటి బుడ్డోడికి పప్పు కలిపి పెట్టాను, వాళ్ళు వేస్తే పప్పు. ఇది మన లంచ్ అదనమాట. వీటికి మూతలు ఇంపార్టెంట్. అది ఈరోజు లంచ్ తినేసి కాస్త రెడీ అవుతాను ఫర్ టెంపుల్. ఈరోజు 2 అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ఒకటేమో టెంపుల్ ఒకటి, ఇంకొకటేమో డాక్టర్స్ అపాయింట్మెంట్. వ్యాక్సినేషన్ అండ్ 18 monthsది వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, అవి చేయించాలి. సో వీ హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఫర్ టుడే అండ్ టెంపుల్. నేను టకటకా తినేసి హస్బెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటా, అండ్ ఐ థింక్ హిల్ బీ దేర్ ఇన్ హాఫ్ అన్ అవర్. మా బుడ్డోడు మంచిగా నిద్రపోయినాడు, వాళ్ళు లేచాక అన్నం పెట్టేసి వి విల్ స్టార్ట్. గుడ్ మార్నింగ్. హస్బెండ్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారు, బాక్స్ కూడా సర్దాం. ఈరోజు వంట పని లేదు, హ్యూజ్ టైం కన్స్యూమింగ్ టాస్క్ ఈరోజు లేదు కాబట్టి ఈరోజు మనము గోల్ సెట్టింగ్ అండ్ ప్లానింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. నా మైండ్లో చాలా తిరుగుతున్నాయి, చాలా నెసెసరీ స్టఫ్, అన్నెసెసరీ స్టఫ్, చాలా క్లటర్డ్గా ఉంది. ఇది చేయాలి, అది చేయాలి, అన్ని కంప్లీట్ చేయాలి, నీట్గా పెట్టుకోవాలి, హౌస్ హోల్డ్ స్టఫ్, ఇంకా జాబ్ తెచ్చుకోవడము, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడము, చాలా థింగ్స్ నడుస్తున్నాయి బ్రెయిన్లో. చూపించాలి. యాక్చువల్లీ క్లీనింగ్ ఇట్, డర్టీ చేశాడు, క్లీన్ చేస్తాడు, ఇంకా మెస్సీ చేస్తున్నాడు, బట్ ఇట్స్ ఓకే, హిస్ డూయింగ్. నా కళ్ళ ముందు చాలా మెస్సీగా అనిపిస్తుంది, నాకు అది క్లీన్ చేయాలనిపిస్తుంది, కానీ అది ఎవ్రీడే ఉండే టాస్క్. ఎవ్రీడే వంట చేయాలి, ఎవ్రీడే డిషెస్ చేయాలి, ఎవ్రీడే ఇల్లు క్లీన్ గా పెట్టుకోవాలి. అవి కాకుండా ఇంకా చేయాలని ఉంది నాకు. వర్కౌట్ చేయడం మానేసా సిన్స్ 15-20 days అనుకోండి. క్రిస్మస్ హాలిడేస్ దగ్గర నుంచి ఈరోజు 16th of January. ఇంకోటి, ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసేయాలి, అదొకటి. లాస్ట్ ఇయర్ నేను చేస్తానో లేదో అనుకున్నా, స్టార్ట్ చేశాను, బట్ ఐ డిడ్ like 50% of the house. Like ground floor is everything decluttered. ఓన్లీ థింగ్ ఇస్ ఆర్గనైజ్గా చేసుకోవాలి, బికాజ్ ఎవ్రీడే ఐ కుక్ స్టఫ్ కాబట్టి అటు ఇటు అవుతుంటే ఇట్ ఈస్ ఈజీ టు మేనేజ్. రైట్ నౌ గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ డన్. ఇంకొకటి పైన బెడ్రూమ్స్ కూడా ఆల్మోస్ట్ డన్. లైక్ సెకండ్ బెడ్రూమ్ డన్, ఆఫీస్ రూమ్ డన్, పూజా గది డన్, నా డెస్క్ డన్, 3 రన్. ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్, బాత్రూమ్స్, గరాజ్, దట్స్ ఇట్. అండ్ అది తలుచుకుంటే 3-4 daysలో అయిపోతుంది, బట్ ఐ డోంట్ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్ రైట్ నౌ. నాకు Jan 31st ఎగ్జామ్ ఉంది, సో దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. నాకు అది పాస్ అయిపోవాలని ఉంది, దేవుడా హెల్ప్ మీ. అదొకటి. ఇంకా జాబ్స్ అప్లై చేయడం ఒకటి. నేను ఇంకొక 2-3 monthsలో ఐ వాంట్ టు గెట్ మై జాబ్, కొత్త జాబ్ కానీ ఓల్డ్ జాబ్ కానీ, సంథింగ్ ఐ వాంట్ టు జాయిన్ అండ్ వర్క్ ఫర్ 9 to 5. యా, ఫస్ట్ ఎగ్జామ్ అండ్ సెకండ్ ఇస్ గెటింగ్ అ జాబ్. ఈ రెండు నా నెక్స్ట్ నా బ్రెయిన్ లో చాలా ఉన్నాయి, ఇవన్నీ మనం పేపర్ మీద పెడదాము. లెట్స్ గెట్ ఆన్ టు మై ల్యాప్టాప్ అండ్ లెట్స్ గెట్ గోయింగ్. ఫస్ట్ మా బుడ్డోడిని నిద్రపుచ్చాలి, అదొక టాస్క్ ఏం కాదు, వాడి టైం అయితే వాడు నిద్రపోతాడు. వాడు పడుకుంటే నేను ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. అది పడుకుంటావా వెళ్ళిపోతున్నాడు. సరే, మరి నా కిచెన్ కూడా క్లీన్ చేయాలి. ఎప్పుడు నా మైండ్ లో అయితే కిచెన్ క్లీన్ అండ్ ఇట్ ఈస్ నెవర్ క్లీన్. ఏదో ఒకటి చేస్తుంటా, ఏదో ఒకటి వస్తుంది. నాకు చెయ్యాలని కూడా ఉండదు. ఒక్కొక్కసారి చెయ్యాలని మైండ్ లో ఉంటది, కానీ యాక్షన్ లో చేయబుద్ధి కాదు. అండ్ ఆల్సో ఐ నీడ్ టు లెర్న్ హౌ టు మేనేజ్ టైం, వేకప్ ఎర్లీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. లెట్స్ రైట్ డౌన్ ఎవ్రీథింగ్. ఓకే, సీ యా. Thank you so much for watching the episode 2 of my journey. I hope you enjoyed spending this week with me, from skincare to celebrations, some home chores and a little study grind. And make sure you're subscribed and turn the notification bell, because my next video is going to be dedicated to vision planning
for 2025. It might be coming a little bit late, but remember, లేట్గా అయినా లేటెస్ట్గా ఉండాలి. అది మన పాలసీ. ఏమంటారు? Until then, take care. I'll be seeing you guys soon in the next one. Bye.